Sir, please. అందరికీ నమస్కారం. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మన డైరెక్టర్ గారు చెప్పారు. అలాగే నాకు కూడా కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని. ఇప్పుడు ముందుగా మా ఎందుకు ఇక్కడ విశ్వక్సేన్ బ్రోస్ అండ్ మన జొన్నలగడ్డ వాళ్ళు వచ్చారంటే ముందుగా దానికి ఒకటి హిందీలో ఒకటి ఇది ఉంది. ముందుకు వచ్చాం విశ్వక్సేన్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు హిందీలో కొడితే కొంచెం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ నిజాం కాలేజ్ చదివేటప్పుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ముందు హిందీతో మొదలు పెట్టాం. అరే సాలే అరే మాకిరడే గైసారే అని. ఆ తర్వాత నెమ్మదిగా తెలుగులోకి వెళ్ళేవాళ్ళం. తెలుగు తక్కువ హిందీ ఎక్కువ. అంటే మా అందరి వయసు ఒకటే అంటా నేను. వాళ్ళకంటే కొంచెం 2 ఏళ్ళు చిన్నవాడు అయి ఉండొచ్చు. ఎందుకంటే उम्र 50 पार है, लेकिन शक्ल से ये इसकी 30 साल लगती. అంటే 30 ఏళ్ళు అనిపిస్తుంది. 50 ఏళ్ళైనా మొహం చూస్తే మాత్రం 30 ఏళ్ళు అనిపిస్తుంది. ఇసే జో కోయి అంకల్ కహే ఉస్కి ఐసీ కి తైసీ. అంతేనా? అంటే ఎవడన్నా అంకుల్ అని పిలిస్తే అయిపోయాడు. టట్ట టట్ట. దాని గురించి తాను ఇవాళ ఈ సభ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో నా ప్రతిరూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని చూపినందుకు మరి దైవాంశ సంబుద్ధుడు నా విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి శత జయంతి వందనాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా ఇక్కడ మొదలు పెట్టాలంటే ఎవరి గురించి వాళ్ళు అంటే నోరిప్పి లేకపోతే ధైర్యంగా అంటే నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా అలాగే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలు అందరికీ అతకదు అది. ఎందుకంటే అది చెప్పాలంటే ముందుగా ఆ నోటి మాట దానికి ఒక నిఖారుసు అలాగే నిజాయితీతో కూడిన ఒక గర్జన. అది ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది గర్జన అది. మరి ఆ గర్జన ఎలా ఉండాలి అన్నది నేను చెప్పాను. నిఖారుసుగా నిజాయితీగా ఉండాలని. మరి ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ విశ్వానికి పరిచయం చేసిన సమరవీరుణ్ణి నేను. అలాగే ఈ సింహం అంటే అడవికి రాజు, కానీ ఈ మానవారణ్యంలో కుట్రలకు కల్మషాన్ని వేటాడే ఒక వీర సింహాన్ని నేను. అలాగే ఈ యొక్క రోషానికి చేతమై అలాగే పౌరుషానికి ఘనినై అలాగే ఈ యొక్క పొగరికి పరాక్రముడైన రెడ్డిని నేనే. అలాగే యుద్ధాన్ని నేనే, ఆయుధాన్ని నేనే. ఎవరెదురొచ్చినా ఎదిరించి బెదిరేదే లేని వీరసింహారెడ్డిని నేనే అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. నేను చాలాసార్లు చెప్తుంటాను. కాకతీయ కరవాలాలు కరదం తొక్కిన ఓరుగంటిని కంట చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని, అలాగే పేగులు తెంచుకున్న పోరాడిన బాలచంద్రుడు పుట్టిన గడ్డలో అడుగుపెట్టినప్పుడు నేను సింహాన్ని, అలాగే పల్నాటి పులి సింహం తాండ్ర పాపరాయుడిని ఉద్వేగంగా తెలుసుకున్నప్పుడు నేను పల్నాటి సింహాన్ని, అలాగే కాకతీయుల మన ఫ్యాక్షనిస్టులను మోరకంటతో చూసినప్పుడు, నాటు బొమ్మల వేట గొడవలతో హింసావాదుల్ని కర్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. సో ఇవాళ మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత
సినిమా అంటే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ అంటే మాకు అనిపించింది ముందు ఏం చేద్దామని. అనిల్ రావుపూడి సరే నా సారీ మల్లేని గోపిచంద్ అంత ఒంగోలియన్స్ కదా, అందరు ఒంగోలియన్స్ చెప్పే లాస్ట్ టైం. ఈయన ఒంగోలు, అలాగే మన అనిల్ రావుపూడి ఒంగోలు, ప్రత్యూష నువ్వు ఒక ఒంగోలియను, వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఒంగోలియన్స్, నువ్వే. సో మా ఈ ఒంగోలు అంతా కన్ఫ్యూజ్ అయ్యి ఈ పేరు జనపై ఆ పేరు అన్న ఏదన్నా ఒకటే, ఇద్దరు ఫ్యాన్సే. ఈయన బాగా దెబ్బలు తిని సమరసింహారెడ్డికి అదేదో కారణం చెప్పను, ఎందుకంటే ఇప్పుడు కేసు బుక్ చేస్తారు ఇప్పుడు ఈయన మీద. ఇప్పుడు చాలా తేలిక కదా కేసులు బుక్ చేయడం, బుక్ చేసి ఎవడి మీద నిరపరాధుల మీద మైండ్ ఏంటి ఎందుకు కానీ ఇప్పుడు తీసుకెళ్ళి అప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పడేస్తే అక్కడ మళ్ళీ ఎవరో విడిపించి ఆయన మరి అటువంటి క్రేజీ అంటే ఎంత పిచ్చి ఫ్యాను ఆయన. మేము అనుకున్నాం అక్కడ ఏం చేయాలని. సరే త్వరత దాంట్లో నుంచి నేను అన్నాను, ఒక్క డైలాగ్ గుర్తొచ్చింది, ఒక డైలాగ్ నుంచి ఒక కథ పుడుతుంది, ఒక మేనరిజం నుంచి ఒక కథ పుడుతుంది. అలా అంటే దీనికి ఆద్యుడు మా బోయపాటి నేను ఎక్కువ కూర్చొని డిస్కస్ చేయము సబ్జెక్ట్స్ గురించి, కూర్చొని మాట్లాడేస్తాం. నేను మాట్లాడుతుంటా, ఆయన వింటూ ఉంటాడు నా గురించి, నా మేనరిజం, నా డైలాగ్ ఏం మాట్లాడుతున్నానని టక్కని పెట్టేస్తాడు. దాంట్లో ఒక డైలాగ్ నేను అన్నాను, ఏమనంటే ఈ అవధూతలు, భగవంతుడు అవధూతలు వచ్చి ఇద్దరు, ఒకటేమో మిథున లగ్నం లేకపోతే కన్యా లగ్నం అని. కన్యా లగ్నం వాళ్ళు కొంచెం వయ్యారంగా ఉంటారు, బంగారం రా అన్నట్టు. కానీ మిథున ఉన్న వాళ్ళు నాలాగుంటారు. అంటే దేవుడు ఎక్కడ ఉండంటే ఉన్నాడు రా అంటాం, అబ్బా అదే బతావుకి ఇద్దరంటే పెట్టాడు చాచి గోపు మీద కొట్టారు ఇంకో అంటాడు, కొట్టారేంటి అంటాడు. కొట్టాను, లేదా కొట్టలేదే అన్నాను. లేదా అది కొట్టారు, ఎలా తెలిసింది ఇంకో అంటే నొప్పి. ఆ నొప్పిలో దేవుడు ఉన్నాడు. అందులో బోయపాటి రాసిన డైలాగు, దేవుడిని కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఇది సినిమాకి ఇంత చేస్తాం పరిశోధన. అలాగే గోపి వచ్చినప్పుడు నేనన్నా, గోపి మన చెన్నకేశ్వరుడి గుర్తొస్తుందా అన్న. నీకు అర్థం కాలేదు, చెన్నకేశ్వరుడు గుర్తురాడు ఏంటి అయోమయంలో పడ్డాడు. అప్పుడు అన్నా, ఇవి బట్టలు తీ బయటికి అన్నాను. ఏం బట్టలు అంటున్నాడు ఆయన. సీమ రక్తం కదా, కొత్తలాడుతుంది అన్న. వెంటనే చెన్నకేశ్వరరెడ్డి అన్నాడు, ఆయన ఫ్యాన్ కదా, అదే తీ బయటికి బట్టలు అన్నాను. ఒక మంచి అద్భుతమైన కథ దాంట్లోంచి ఒక అల్లారు, అద్భుతమైన కథ. ఇది ఒక కథ కాదు, ఇదొక జర్నీ. ఇదొక మనం పురాణాలు అంటాం, అష్టాదశ పురాణాలు అంటాం, లేకపోతే ఈ ఉపనిషత్తులు అంటాం, రామాయణ కార్తీకుడు మహాభారతాలు అంటాం. ఇప్పుడు రామాయణం ఏంటి, జీవితం ఎలా నడుచుకోవాలనేది. మహాభారతం ఏంటంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది, అంతే తేడా. తీయండి బయటకు అన్నాను, తీసాం. అద్భుతమైన ఇవాళ సినిమా చేసాం. చేయడం ఇవాళ మొత్తం తెలుగు ప్రేక్షకులు, మొత్తం తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా, ఇరు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు, ఇతర భాష అభిమానులు, సినిమా అభిమానులు అయితేనేమి అందరూ కూడా ఈ సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని ఒక అంటే మా సినిమాని ఎప్పుడు అంటున్నాను లార్జర్ దెన్ లైఫ్ అని. చాలామందికి అర్థం కాదు లార్జర్ దెన్ లైఫ్ అంటే ఏంటని. ఇప్పుడు ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా ఉంది, ఏదో మా రామకృష్ణ 71లో 68లో ఆ సినిమాతోనే పిక్చర్ రిలీజ్ అయింది. చాలామంది అడిగారు ఈ సినిమా, నేను అడిగాను చాలామంది ఈ సినిమాలు ఏం నచ్చిందన్న. అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, మీ అందరి పనులు చేసే క్రాఫ్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నారు. ఇంకేం బాగుందన్న, బా ఇంకేముందండి అన్నారు. ఐ కుడ్ స్మెల్ క్రిస్టియానిటీ ఇన్ ద థియేటర్ అన్నాను. స్మెల్, వాసన. దాని తర్వాత మొగలాజం ఉంది, దాని తర్వాత ఒక శ్రీకృష్ణ పాండే ఉంది, ఒక సీతారామ కళ్యాణం ఉంది. ఇవాళ తోడగొట్టి చెప్పగలుగుతున్నాను, ఈ వీరసింహారెడ్డి సినిమా ఎంత గర్వంగా ఎంత సంతోషంగా ఉందంటే థియేటర్లో కూర్చోప్పుడు రాయలసీమ శ్రీనాథ కవి సార్వభౌముడు రాశాడు రాయలసీమ గురించి. అన్నీ కూడా ఈ సినిమాలో ఆ వాసన, ఆ పగ, ఆ చెమట మేము కష్టం కాదు, పాత్రలకు వెళ్ళినప్పుడు అది కష్టం అనిపించదు మాకు. పాత్రలే పనిచేస్తుంటాయి మా మీద. ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రయింగ్, షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అదర్ స్పిరిట్స్ హూజ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్. మాకు తెలీదు ఆ పాత్రలు అంటే ఏంటో. ఆత్మల్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకే గిచ్చుకుని మళ్ళీ బయట పడమంటారు వాటిల్లోంచి. లక్కీగా ఏంటంటే అదృష్టం నాది, ఒకటేమో వర్కాలిక్స్, అందరం వర్కాలిక్స్
చుట్టుకొని చెప్పారు. అంటే పూర్వకాలం మందు పొగ త్రాగకుంటే ధృతరాష్ట్రుడు కనుడు దృష్టి తప్పే దశరథుడి దుష్టపొగ నిషేధమని పుత్రశోకమని వరలు జరిగే శ్రీకృష్ణుడి చుట్ట పాటించుకుంటే దాని ఉసుకి జరాసంధుని ఓడిపోయే పాండురాజు ఈ చుట్ట చేపట్టకుండి భోగమ్మ చెడి పాండురోగి అయ్యే. కానీ కాబట్టి హవ్య క్రవ్యాది కార్యమునందు ముఖ్యముగా దేవతలకెల్లా మదమిదును సురిచర్ముక బొట్టమ చుట్ట చేపట్టిన ఆనందం చెప్పదగమా. మా నాన్నగారికి అలవాటు ఉండేది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. నాకు ఇప్పటికే అలవాటు ఉంది. పొద్దునే నేను 3ంటికి లేవగానే చుట్టతో మొదలు పెడతాను. ఎందుకంటే నా ఆరోగ్యం కోసం, అది నా ఆరోగ్యం కోసం, నా డైలాగుల కోసం, నా ఫైట్ల కోసం, నా పాటల కోసం, మీ అందరి అభిమానం ఇంకా పొందడం కోసం. సరే, అలాగే ఇక మొదలు పెట్టాలంటే ముందు ఇక మా సరస్వతి పుత్రులు ఒకళ్ళేమో రామ్ జోగేష్ శాస్త్రి గారు, అలాగే మా బుర్ర సాయిమాధవ్ గారు. భూషలు కావు భూరి మయాంగత తార హారములు భూషణ కేశ భూషలు కావు భూరి మయాంగత తార హారములు భూషిత కేశ పాశ ముదుపుష్ప జలాభిషేకములు భూషలు కావు భూషణములిచ్చు పవిత్ర వాణి వాగ్భూషణమే భూషణము భూషణములెల్ల నశించు అన్నాడు. అటువంటి అద్భుతమైన అటు మాటల్లో అయితేనేమి ఇటు వారు పాటల్లో అయితేనేమి అద్భుతంగా ఈయన నా నాడి తెలిసిన ఆయనే. ఇద్దరికి నా నాడి ఈయన మన గౌతిపుత్ర శాతకర్ణి సినిమాకి అద్భుతంగా డైలాగులు, ఒక చారిత్రాత్మకమైన సినిమా. ఎంత కాంట్రాస్ట్. ఇదేమో మంచి నాటంటే రామారావు గుర్తొస్తుంది. ఆయన నటిస్తే పౌరాణికాలు జీవం పోసుకున్నాయి, జానపదాల జావిలీలు ఆడాయి, అలాగే సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పద్యం పదునెక్కింది, పాట నాటు కట్టింది, కళమ తల్లి కలకలలాడింది, కన్నులు పండుగ చేసుకుంది, కలకలమ్మింది. ఎన్టీఆర్, దట్ ఈజ్ ఎన్టీఆర్. చాలా రకరకాల పాత్రలు చేసే అవకాశం ఈ జన్మకు లభించిందంటే అది నా అదృష్టం. అందుకే ఇంకా కుర్రాళ్ళలాగా ఉన్నానంటే అదే నాకు సీక్రెట్. 24 గంటలు సినిమా, లేదా నా హాస్పిటల్, లేదా నా నియోజకవర్గం హిందూపూరు, వీటి గురించి తప్ప. చాలా అద్భుతంగా రాశారు వాళ్ళు డైలాగులు. కానీ ఆయనేమో రామ్ జోగేష్ శాస్త్రి గారు పాటలు అయితేనేమి ఒక్కొక్క పాట నాకు కరెక్ట్గా నా ఆహార్యానికి సరిపడిన ప్రతి పాట. జయబాలే కానివ్వండి, బావా సుగుణ సుందరి, మావా మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్నీ కూడా నా యొక్క నిజ పైన బయట నేను ఎలా ఉంటాను అలా. ఎందుకంటే మాకు అన్స్టాపబుల్ ఒకటి ఉంది. రవి గారేని మత్స రవి గారు ఇందో ఆయన అన్స్టాపబుల్లో బాగా మాకు ఆయనే రాస్తున్నారు స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ రాసుకుంటాం, దాన్ని అక్కడికక్కడ ఎలా అక్కడికక్కడ ఫీలింగ్ ఎలా అనిపిస్తే అలా మనం మాట్లాడడం. సో దాని మొగుడు షోలో అయింది, టాక్ షోల్లో. దానికి మరి రవి గారు తెలుసు నేను అన్స్టాపబుల్ అని ఒక పాట పాడాను. అది వస్తుంది త్వరలో, మీ ముందుకు వస్తుంది. అది కూడా అక్కడి నుంచి మొదలైంది అన్స్టాపబుల్ టైటిల్ అన్నది. అలాగే ఇక ప్రతి ఒక్కళ్ళు నటీనటులు అందరూ కూడా ఇక ముఖ్యంగా ఈ సినిమాలో విలన్స్ ఇద్దరు నాకు. ఒకటేమో దునియా విజయ్ గారు, ఇంకొక ఆవిడ మన వరలక్ష్మి గారు, శరత్ కుమార్ వరలక్ష్మి గారు. మరి ఇద్దరు పోటీగా అసలు అంటే ఇటువంటి కథ ఒప్పుకోవడం ఎవరు ఒప్పుకోరు. కరెక్ట్గా చెప్పారు సాయిమాధవ్ గారు. ఎందుకంటే నేను ఒక సమరసింహారెడ్డి చేశాను, సంఘమి నాకు చెంపదెబ్బ కొడుతుంది, మీరు ఊరుకుంటానా? అలాగే ఒక అంజలా జబీర్ ఏమంటుంది, రాయలసీమ గడ్డ మీద పుట్టానని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదని ఊస్తుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నారా? ఇవాళ వీరసింహారెడ్డిలో వరలక్ష్మి గారు పొడిస్తే నన్ను ఒప్పుకున్నారు. ఆ సినిమాలు ఒప్పుకున్నారు. ఎందుకంటే అవి పాత్రలు మేము నటించడం కాదు, అక్కడ అవి కళ్ళ ముందు జరుగుతున్నట్టే, మీరు అందులో పాలు పంచుకున్నట్టే అలా ఫీల్ అయ్యారు మీరు. నాన్నగారు ఒక సర్దార్ పాపారెడ్డి అయితేమి, లేకపోతే ఒక బొబ్బులి సింహం అయితేనేమి, కొండవీటి సింహం అయితేనేమి, ఇవన్నీ ఏం నిజమైన పాత్రలు కాదుగా. మరి మనకు అట్లా అనిపించాయి. అట్లా అంత అద్భుతంగా తీయడం కానీ అన్నీ కలిసి ఎంత ఒక విస్ఫోటనం అని చెప్తుంటాను అప్పుడప్పుడు. అది అట్లాంటిదే జరిగింది. ఇక మా ప్రతి ఒక్కళ్ళు మా తమ్మని గురించి అయితే చెప్పగలేదు. ఇక సప్తస్వరాలు ఏంటి సానిగమ పదాన్ని కరెక్టా
ఇంత బాగా పాడానా? మన ఎందుకు పాడించలా ఈ సినిమాలో? ఏమైనా ప్రొడ్యూసర్ వాళ్ళు మరి డబ్బు అడుగుతానన్నా అంటే సప్త స్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ, లేకపోతే ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్ర్యాది తారతమ్యలు కానీ ఉండవు. అలాగే అభిమాన దురభిమానులు అనే అడ్డుకోటలు ఉండవు. విశ్వామిత్రుడు మరి ఏమేడు మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర గీతానికి తపస్సు నుండి ప్రపంచ అనుభూతికి వచ్చాడు. అలాగే శ్రీకృష్ణుడి వేణునాదానికి నాగపమ్ములు సైతం పడగలెత్తి నాట్యమాడాయి. అలాగే శ్రీకృష్ణుడి వేణుగానానికి గోవులం అన్నీ కూడా మేపు మాని మోకరిల్లాయి అని మనం తెలుసుకున్నాం. అటువంటి అద్భుతమైన ఎటువంటి సినిమానైనా అంటే ఎటువంటి సినిమా అంటే ఇప్పుడు ఈయన మీద ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. ఏంటంటే ఈ సబ్బూఫర్లు వెళ్ళిపోవడం, నోటీస్ బోర్డులు బయట. మా వాళ్ళు మనం ఊరుకుంటామా? మనకు కావాల్సిందే ఫుల్ మొత్తం. వాళ్ళేమో రెస్ట్రిక్షన్ అంటారు, మన మీరేమో ఊరుకోరు. దాంతో సబ్బూఫర్లు వెళ్ళిపోవడం. అంతేకాదు, సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కాదు, ప్రతి పాటకు కూడా అంటే ఆణిముత్యాల లాంటి పాటలకి ఆయన మణిపూసల లాంటి అద్భుతమైన బాణీలను సమకూర్చాడు ఆయన. సో ఆయనకి ఇక ఎంతకంటే చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఉంది ఇంకోటి, ఏమో అనిల్ రావుపూడి ఉందిగా మంది. సో ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నువ్వు ఇప్పుడు మీ డైరెక్టర్లు ఏంటంటే ముత్యాలు ఏటవాళ్ళుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలా అందరి ఆర్టిస్టుల దగ్గర నుంచి హావభావాల నుంచి అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్ సాంకేతిక నిపుణుడి నుంచి కూడా పని రాబట్టుకోగల సత్తా ఉన్న దర్శకులు వీళ్ళందరూ కూడా మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఒక మల్లేని గోపిచంద్ కానీ, ఒక అనిల్ రావుపూడి కానీ, ఒక శంకర్ కానివ్వండి, లేకపోతే మన శివ కానివ్వండి, లేకపోతే మన హను రావుపూడి కానివ్వండి, రాహుల్ కానివ్వండి, అందరూ ఎంతో గర్వించదగ్గ దర్శకులు. సో అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, రకరకాల సినిమాలు చేయండి, రకరకాల హీరోలతో చేయండి, అప్పుడు రకరకాల మీకు కూడా ఏదో మాట్లాడేశాడు. ఏదో నాకు అది భయంగా ఉంది, ఏదో నా సంతకం పెట్టించుకున్నావు పక్కన కూర్చుని, నాకు తెలియదు ఏదో చప్పట్లు కొడితే ఇలా సినిమా చేసేస్తున్నాను. ఏమే మనలో కూడా ఉందా కొంచెం కామెడీ టచ్. నారి నడుము రారి అనసీమ గారు అల్లుడు. సరే ఏదైనా మన ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, దునియా విజయ్ గారి గురించి చెప్పాలి. ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే కన్నడ తెలుగు మా ఇండస్ట్రీస్కి ప్రజలకి, ఇప్పుడు నేను హిందూపూర్ అంటే ఆల్మోస్ట్ కర్ణాటక ఏముంది, మా చిక్కబల్లాపూరు బాగేపల్లి నుంచి అటు వెళ్తే మాకు 45 నిమిషాలు కొడికొండ చెక్ పోస్ట్, అటు నుంచి మా హిందూపూర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నా కాన్స్టిట్యువెన్సీ. సరే ఎందుకో అక్కడి నుంచి నాన్నగారిని ఎలా ప్రాతినిధ్యం వహించడం, మళ్ళీ తెలుగు దాంట్లో అన్నారుగా నాన్నగారు తెలుగు తేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లపుండ తెలుగు ఒకండ ఎల్ల నుపులు గొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒక శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు. ఇవాళ మా హిందూపూర్లో కూడా నిన్నే వెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కోసం అక్కడ భూమి పూజ చేయడం జరిగింది మా వాడు అక్కడ. అంటే వీళ్ళు మన కాపులు, కాపు సమాజ వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఎంతో ఆనందంగా అనిపించింది నాకు. అలాగే ఇప్పుడు ఇవాళ శివన్న గురించి చెప్పుకోవాలి. రాజ్ కుమార్ గారు అబ్బాయి ఒక గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక పాట చేశాడు ఆయన నా కోసం. ఒకే ఒక మాట అన్నాను డైరెక్టర్తో, అన్నాను వాళ్ళు వీళ్ళు చేస్తే బాగుండదండి, శాతకర్ణి గురించి చెప్తుంటే దానికి ఒక స్థాయి కావాలి. ఎవరిని అన్నారు, నేనే అన్నాను శివన్న అయితే బాగుంటుందండి అన్న. అలాగే అన్నారు, నేనే ఫోన్ చేసి నేను మాట్లాడా కాబట్టి అడిగాను కాబట్టి ఆయన ఒక్క పాట చేశాడు శాతకర్ణిలో. అంత గొప్ప హీరో కొడుకు అయ్యుండి. అలాగే ఇవాళ మరి నేను ఇంత చెప్పా భాషాభేదం లేదు సినిమాలంటే అని. అలా మన దునియా విజయ్ గారు అద్భుతంగా పాత్రని ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నారు ఆయన, మన గుర్తుపట్ల ఎవరైతే ఇలా అంటుంటే అంటున్నా నేను. తర్వాత ఒకసారి అసలు సినిమాలు చూడండి, ఆంగికం అసలు ఎలా ఉంది, వాచకం అదే దాన్ని చేసిన కన్నడ సినిమా అది చూడండి. మరి ఇవన్నీ పాత్రలోకి వెళ్ళినప్పుడు మరి అంత బాగా అద్భుతంగా
పాత్రలో జీవించినందుకు ఎంతో ఓపికతో ఎన్నో రోజులు అట్లా మేకప్ వేసుకుని, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి దాని అంటే దాన్ని దీని ప్రకారంగా వెళ్తాం, స్టోరీ ప్రకారం, అంటే దీని తర్వాత ఏది సన్నివేశం అయినా అలా ఎంతో ఓపికతో. సో ఈ సినిమా మీద ప్రతి ఒక్కళ్ళు, ఈ సినిమా మీద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా, శంకర్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన అద్భుతంగా లోపల ఇండోర్లో పాట అయితే ఏంటి, లేకపోతే మన థీమ్ సాంగ్ జయబాలయ్య చాలా అద్భుతంగా. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇందాక చెప్పారు, ఇట్లా పోరాటాలంటే తమని చెప్పాడు ఇందాక. అది పోరాటాలంటే ఒక స్క్రిప్టే అది అని, అంటే స్క్రిప్టు దానికి ఎంత మూడు ఉండాలి, ఎంత మీటర్ ఉండాలి, దానికి ఎంత లెంత్ ఉండాలి. ఇవాళ మనకి ఏంటంటే ఇదివరకు తీస్తూ పోయేవాళ్ళం 600 అడుగులు వచ్చేది ఫైటు, ఆ తర్వాత దాన్ని 200కో 250 అడుగులకో కట్ చేసేవాళ్ళం. అట్ట కాకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంత. ఇప్పుడు అందరూ కూడా వెంకట మాస్టర్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎంతో అద్భుతంగా. అలాగే మా డిఓపి గురించి చెప్పుకోవాలి, ఆయన మన రిషి పంజాబీ గారు చాలా అద్భుతంగా చేశారు. అలాగే దాని కొంత భాగం ప్రసాద్ గారు కూడా చేశారు ఆయనకి. అలాగే విష్ణు గారికి, డిఓపి కెమెరామెన్ డిఓపి విష్ణు గారికి, వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆ టైంకి, అంటే 3 జోన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే 3 బాలకృష్ణలు, ఒకడేమో వీరసింహారెడ్డి, అదేమో వృద్ధుడుగా ఉన్నప్పుడు, దాని తర్వాత అతని ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ఇటు జయసింహారెడ్డి, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా. అంటే టర్కీలో షూట్ చేయడం, టర్కీని ఎంతో అందంగా చూపించడం. అలాగే ఇక మన హనీ రోజ్ ఉంది, ఆవిడ అదృష్టం. అంటే నేను అంటాను, ఎంతో వెతుక్కుంటూ నేను వస్తేనే తప్ప అటువంటి పాత్రలు రావు సామాన్యంగా. అంటే ఒక సావిత్రి గారు అయితేనేమి, ఒక శారద గారు అయితేనేమి, వాళ్ళు అంటే ఆ టైంలో నాన్నగారు చేస్తుంటే బహుశా నాన్నగారి పక్కన వాళ్ళు చేసి ఉండేవాళ్ళు ఈ పాత్రని. నాన్నగారు ఇచ్చారు శారద గారికి మొదటి బ్రేక్ అంటే చేంజ్ ఆఫ్ ఇమేజ్. చండశాసనుడు సినిమాలో అంతవరకు ఆవిడ పేతాస్ హీరోయిన్, ఏడిపించేసేది అందరినీ. ఒక్కసారి కర్ర ఇచ్చే తలపాగా కట్టి ఆ సినిమాలో రామారావు గారికి ఎదురుగా ఆవిడ ముందు భయపడిపోయింది. నిలబెట్టి డైలాగులు చెప్పిస్తే అసలు క్లాప్స్ కొట్టారు. అలాగే ఆవిడ చేత ఒక అనుసూయగా లలుడు చేయించాం, కామెడీ. భయపడింది ఆవిడ, ఇండస్ట్రీ అంతా నమ్ముకుంది. ఈవిడ చేత కామెడీ చేయించడం ఏంటారు, ఈవిడ తర్వాత ఇమేజ్ మారింది కదా, చేయించాం. హిట్ అయింది పిక్చరు. ఎవరిని ఎంతవరకు వాడాలి అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మేము ఎంత చేసినా కూడా పాప ఆవిడ కూడా అహర్నిశలు ఆ పాత్ర గురించి, ఓ మంచి పాత్ర దొరికింది నాకు అని ఎంతో అద్భుతంగా నవరసాలను పండించింది ఆవిడ. అటు పాటలో గ్లామర్ అయితేనేమి, ఇటు ప్యాథోస్ అయితేనేమి చాలా అద్భుతంగా అసలు నటించింది ఆవిడ నిజంగా మహానటి నేను చెప్పుకోవచ్చు. అలాగే ఇక శృతి హాసనం, ఆడ నాన్నగారి సంఘం నుంచి రావాలి ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పాను అప్పుడు, ఊర్వశి నీవే ఏంటది రాక్షస్ అంటే అదైతే రాక్షస్ అని చెప్పేవాడిని ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేమో వాళ్ళ నాన్నగారు, ఆయనేమో నటనలో ఒక విశ్వరూపం, అలాగే వేషధారణలో ఆయన ఒక దశావతారం, అలాగే మరి అన్ని పాత్రలు ఆయన కలిపితే ఒక సాగర సంగమం. అలాగే ఆయన వేసే ప్రతి అడుగు ముందు తరాల నటులకి ఒక ఆదర్శం. అటువంటి డిఎన్ఏ ఒక శృతి హాసన్ ఎంతో అద్భుతమైన, ఇందులో ఎంతవరకు వాడుకోవాలో అంత వాడుకున్నాం. క్రాక్లు అయితే ఫుల్గా వాడాడు ఆయన మొత్తం టోటల్గా. అటు పర్ఫార్మెన్స్ అయితేనేమి, ఫైట్లు కూడా చేయించేసి ఇప్పుడు ఈ సినిమాలో ఎంతవరకు ఎందుకంటే ఒక ట్రావెలింగ్, ఒకప్పుడు ఆవిడ క్రాక్ ఆ సినిమాతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈయన సంగతి ఆవిడకి తెలుసు, ఆవిడ సంగతి ఈయనకి తెలుసు. ఇప్పుడు నాకు కొత్త తెలిసి వచ్చిందంటే ఆవిడ రాక్షస్ అని, అంటే నట పిచ్చండి రాక్షస్ అంటే. సరే బాగా నటిస్తుంది, బాగా నాట్యం చేస్తుంది, అన్ని నవరసాలు ఉన్న ఒక మంచి ఆర్టిస్టు శృతి హాసన్. అలాగే మిగతా అందరు కూడా మన నిర్మాతలు ఉన్నారు. లాల్ గారు చాలా సైలెంట్ క్యారెక్టర్, అసలు ఇక్కడ మాట్లాడదు ఆ పాత్ర అంతా. సినిమా నాకు గుర్తు, నేను సినిమా చేసేటప్పుడు కోటా గారు గుర్తొచ్చేవాడినా, కోటా శ్రీనివాసరావు గారు.
అంటే ఒక డైలాగ్ కూడా లేకుండా మనిషి అలాగే ఉండేది క్యారెక్టర్. ఉండి 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 చివరిలో పెళ్తుంది ఆ పాత్ర. లాస్ట్లో రారా వచ్చిన కార్డు పట్టుకొని అసలు అంత సైలెంట్గా ఉన్న పాత్ర. సో సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అని, అది అద్భుతమైన పాత్ర అది. అంటే అందులో డైలాగ్తో చాలు, ఆయనే మాట్లాడక్కర్లా. నేను చెప్తాను, ఏదైనా కత్తికి ఎప్పుడు నువ్వు ఎదురెళ్తావు నా మీదకి ఎవరిని కత్తికి సిరితే, ఇంకంతకంటే ఒక పాత్ర, అద్భుతమైన పాత్ర. మరి ఆయన ఒక దుర్యోధనుడు, ఒక కర్ణుడు గుర్తొచ్చారు నాకు సినిమా చేస్తున్నంతసేపు. ఎలా నమ్మిన బంటుగా కర్ణుడు ఉన్నాడు దుర్యోధనుడికి, అలాగే ఒక కనమదాసు క్యారెక్టర్ పల్నాటి యుద్ధంలో, దాంట్లో ఒక తాండ్ర పాపారాయుడికి ఎలా ఉండేవాడు అతను. అలా అద్భుతమైన పాత్రలు ఆవిష్కరించారు. అందరూ కూడా సరిగ్గా ఆ పాత్రల్లో సూట్ అయ్యారు. సో ఇవాళ మరి ఈ పిక్చర్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి, అంటే ముఖ్యంగా నా అభిమానులు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అభిమానం అని మీరు నా దగ్గర నుంచి ఏమీ ఆశించరు. నేనేం చేస్తే దానికి మీరు ఎప్పుడు సై అంటారు తప్పితే నో అనరు. అటువంటిది మీరు నా దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఎన్నేళ్ళు మీరు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొని వచ్చే అమ్ముడు పోయేది కాదు, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అదే అని చెప్తుంటాను, భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అని. అంటే మీకు మాకు ఏ జన్మల అనుబంధం, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అనిపిస్తుంది నాకు. అలాగే మీ అంతులేని అభిమానం, అలాగే మీ అనంతమైన మీ ఆత్మీయత, అలాగే ఎవరికి దక్కని ప్రేమాభిమానాలు మీకు ఈ బాలకృష్ణ మనసు ఎప్పుడు పరిచి ఉంటుందని, ఈ పంచపక్ష పరమాణుల ఎప్పుడు మీ ముందు పరిచి ఉంటుందని, విస్తరలా పరిచి ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్నో సాంఘిక కార్యక్రమాలు మీరు ఎంత చేపడుతున్నారు, చాలా సంతోషం. ఇక ఆ తర్వాత ఇక ముఖ్యంగా మా నిర్మాతలు ఎవరు మర్చిపోయాను ఇక్కడ, నవీన్ గారు కాదు, ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు. అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైంపాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు డైలాగులు, ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు, అలా అద్భుతంగా ఒక్కొక్కరు. ఏది మనవాడు మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కొనన్, జాన్ కొనన్, అందరు అద్భుతంగా నటించారు. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను, ఇప్పుడు తెర వెనక పని చేసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు అహర్నిశలు కష్టపడి ఈ సినిమా ఎంతో అద్భుతంగా వస్తుంది. ఇది ఒక మాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు అని పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఘన విజయం చేసినందుకు, సినిమాని ప్రేమించే ప్రతి ప్రేక్షకు దేవుడికి ఇవన్నీ నేను చెప్పిన భేదభావాలు లేకుండా ఈ యొక్క సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే, మా నిర్మాతలు ఇక నవీన్ గారు రండి, ఈ నా పక్కన చాలు. ఇక్కడైతే నేను మీకంటే పొడవ కనబడతా, ఇక్కడ నిలబడ్డా అనుకోండి నేను వెనక్కి వెళ్ళలేను, మా అప్పుడు మరుగుజ్జులా కను. ఇటరండి రవి గారు పర్లా, మీ మీద కొంచెం చాలాసేపు అయితే నిలబడి. అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఒకటి ఉంది, అమితాబ్ బచ్చన్ డైలాగ్ అదే అమరక్ బరంతి, అరే హైట్ కిतना है అంటే సాబ్ 4 फीट 4 इंच అంటాడు. సాలే ఏక్ సర్ పే దియా నా తో 2 फीट 2 इंच కా బన్ జాయేగా. ఎవరిని ముకిరి గుర్తుందానా అమరక్ బరంతిని. సో అంత చాలా మంచి నిర్మాతలు. సినిమా అంటే ప్యాషన్. ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దామని కాదు, ఏదో హడావుడిగా ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా కాదు, అది చిన్న కుటీర పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ. అందరికీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఎంతో మంచి అందరూ హీరోలతో సినిమాలు తీస్తున్నారు. వెరీ గుడ్. స్పర్ధే వర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదే ఏ రంగంలోనే ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. పోటీ అన్నది ఎప్పుడు ఉండాలి. పోటీ ఉంటేనే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మనల్ని మనం ఏదో విజయాలకి పొంగిపోవడమో లేకపోతే ఫ్లాపులకి కృంగిపోవడమో కాదు, మళ్ళీ మనల్ని సరి చేసుకునే ఒక మంచి ఆయుధం ఏంటంటే స్పర్ధే వర్ధతే విద్య. పోటీ ఉండాలి. సో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. టర్కీ విషయంలో అయితే ఖర్చు విషయంలో దేంటని వెనకాడకుండా సినిమాయే ఊపిరిగా
సినిమాయే ఆహారంగా, సినిమాయే ఒక కళగా జీవిస్తున్న నిర్మాతలు నవీన్ గారు, మన ఎలమంచలి రవిశంకర్ గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎక్కడ చందు. సరే, చాలా సంతోషం. ఇంకా ఇప్పుడు మీరు ఇవాళ ఇటువంటి మంచి విజయాన్ని ఇచ్చారు. మీరంటే ఒక మంచి గొప్ప సినిమాకి పనిచేసి మేమంతా దాని ఫలితం ఎలా ఉంటుందో అని దానికోసం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు ఇటువంటి ఘన విజయం ఇచ్చారంటే మా వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి మాకు అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి, వారి టీంకి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు అభిమానులు చాలామంది బయట ఊళ్ళ నుంచి కొట్టించారు. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళండి. ఉంటే రాత్రికి బస్ చేసి వెళ్ళండి పొద్దున, లేదా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సరే, ఓకే. ఇక ఇంతటితో నా యొక్క సందేశాన్ని, నా యొక్క ఉపన్యాసాన్ని రెండూ అంటాను. నేను ఇప్పుడు సందేశం అంటా, ఉపన్యాసం అంటాను. ఎందుకంటే నా సినిమాలో ప్రతిసారి ఒక సందేశం ఉంటుంది. నాన్నగారి నుంచి కూడా ప్రతి సినిమాలో ఒక సందేశం. ఉపన్యాసం అన్నది మామూలుగా అందరి గురించి మేము మాట్లాడుకునేది, మా గురించి మేము మాట్లాడుకునేది. సో కాబట్టి ఈ రెండింటినీ కలిపరిచిన మన ప్రతి సినిమాకి అఖండమైన విజయాన్ని అందిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఇండియా ఎన్బికే ఫ్యాన్స్ నంబూరి సతీష్ గారు, జిఎల్ శ్రీధర్ గారు, బీబీసీ తెలక్, కాంతారావు గారు, బల్లప్ప